లక్ష్మి, కాఫీ తీసుకురా. ఏంటో నీలో నువ్వే కొనుక్కుంటున్నావు. ఏంటో అర్థమైనట్టు చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటారు? చిలక చెప్పినా చెప్పాను, విన్నారా నా మాట? మీ అక్కగారి నోట్లో నింపుకుంది కూడా దాగదు. నా మాట వినకుండా ఆవిడ చెవులో ఊదారు. ఆవిడ సంగతి తెలిసిందేగా. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని మన అమ్మాయికి బుద్ధిదోషం ఉందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తుంది. ఒక మంగు ఏం కావాలి, మన బంగారం మంచిదవ్వదు. కానీ ఇక దీనికి పెళ్లి అయినట్టే. అవునా? మా అక్క అలా చెప్పదే ఎవరికి. అనుమానం పెనుబోదు. అనవసరంగా అపార్థం చేసుకో. ఈ పుట్టిన వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో. సరే కలుపుకో. ఆత్మరాజు నీ తమ్ముడే కదా. ఉరుము మీ మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి మా అన్నదమ్ములు ఆడిపోసుకోవడమే కదా. ఆడలేనమ్మ మధ్యలో గొడవలాగా. అయినా మా తమ్ముడే మీ అక్కయ్యలాగా ఎవ్వరికి చాటింపు వేసే రకం కాదు. ముంజేతి కంకణానికి అర్థం ఎలా? అయినా ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా. ఎంతకీ నీ బాధ? మా అక్క అందరికీ చెప్తుందనా? మన అమ్మాయి పెళ్లి కావట్లేదనా? చెవులో జోరేలాగా నస పెట్టకంటే ఏదో ఒకటి చెప్పు. ఇంకేముంది చెప్పడానికి? మీకెప్పుడు కడుపే కైలాసం, ఇల్లే వైకుంటాం. నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు కనుక అమ్మాయికి ఒక మంచి సంబంధం చూద్దామని, అల్లుడు కాలు కడిగి కన్యాదానం చేద్దామని కానీ ఆలోచన లేదు. పోసే పిచ్చిదానా, కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదే. ఆ గడియ రాలేదు ఇంకా మన పిల్లకి. అబ్బబ్బా, మీకు చెప్పి చెప్పి నా తల ప్రాణం తోక్కొస్తుంది. చెవి నీళ్ళు పట్టుకొని కోరినా నిరూపించుకోరు. మీ పెదనాన్న కొడుకు చూడండి, ఎంచక్క 2 ఏళ్ళు 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి గుండెల మీద కుంపటి తెచ్చేసుకున్నారు. కాస్త ఆయన ఎదుగులో ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయేమో అడగండి. వాడు ఉపకారం అంటేనే ఊర్లో నుంచి పారిపోయే రకం. వాడి నుంచి నేను సహాయం ఆశించడం ఇసుకలో నుంచి నూనె పిండినంత. అయినా వాడు ఆయన వాళ్ళ కాపులు, ఆయన వాళ్ళ కంచాలు పెట్టే తరహా. అది చచ్చినా అడగను. అయ్యో, అలా అనుకుంటే ఎలా అయింది? వసుదేవుడు అంతటి వాడి దాడి కాలు పట్టుకున్నాడు. ఆయన ముందు మనం ఎంతటి వారు? అయినా మనం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మీరు ఒకసారి ఫోన్ చేయండి. ఆ తర్వాత అందితే చుట్టూ లేకపోతే కాళ్ళు. వాడి గురించి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. సరేలే,
ఉమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. నీ తుత్తు కోసం ఆడిని అడుగుతాను. హలో అన్నయ్య, నేనురా శ్రీపతిని. ఎలా ఉన్నావు? శ్రీపతి చెప్పరా, బానే ఉన్నానురా నేను. వాళ్ళ దగ్గర నుండి ఫోన్లు ఏమి వస్తున్నాయా? కులాసాగా ఉన్నారా? వాళ్ళు బానే ఉన్నారురా. ఏరా ఇలా ఫోన్ చేసావు? ఏం లేదురా, ఈ ఏడు మా శ్రీవల్లికి సంబంధాలు చూడటం మొదలు పెట్టాం. మీ ఎరుకులో ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పమని మీ మరదలు అడగమంటే ఫోన్ చేస్తున్నావు నీకు. అవునా? అయినా ఎవరో ఎందుకురా, మన అక్క కొడుకు ఉన్నాడుగా. ఏనరికి మా లేదన్నయ్యా, తెలియదేముంది. అరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. అయినా వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క. మొక్కే వంగంది, మానే వంగునా. ఆడికి ఉద్యోగం సద్యోగం లేదు, స్థిరపడలేదు. పక్క అక్కయ్య అంటూనే ఉందిలే, సంబంధం కలుపుకురా అంటూ. మా ఇద్దరికి శుభారం ఇష్టం లేదు. అంటి నిష్ఠూరం కంట ఆది నిష్ఠూరం మేలు. వద్దులే అని చెప్పేసి అక్కకి. ఓహో అలాగా. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటా నేను పిల్లోడు ఎవరైనా ఉంటే చెప్పు. నా స్థితిగతులు నీకు ఎరికే కదా. అమ్మాయికి కుజదోషం ఉందంట కదా. అవును, జాతకంలో కొంచెం కుజదోషం ఉందంట. ఏదో పరిహారం పూజలు చేయించింది మీ మరదలు. నీకు అక్క చెప్పిందా విషయం? ఏంటండి, ఏమన్నారు మీ అన్నయ్య? నీ మాట విని వాడికి ఫోన్ చేశాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మంచోడు మంచోడు అంటే చంకనే కూర్చున్నాడు. ఇలాంటి వాడే ఇల్లు నెత్తికి ఎక్కాడు. కడుపు నిండా బేరాలు, కడుపు నిండా మాటలు. ఏదో ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఆ సమాచారం అనుకుంటున్నావా? నాకంటూ అదృష్టం వృత్తి మంచి సంబంధాలు వచ్చాయి. అందరికీ అలా రావు కదా. ఎవరైనా పెళ్లికి పేరెంట్ పట్టుకొని గంటకు తగిన బొంతని వెతుక్కోమని ఉచిత సలహాలు ఇచ్చారు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఓడుకున్నంత సుఖం లేదు. అవసరంగా ఫోన్ చేసి మాటలు అనిపించుకున్నా. అయ్యో, అంత మాట అన్నారా? అయినా జీవకో రుచి బూజుకో బుద్ధి. పోనీరండి, ఆయన బుద్ధి బయటపడింది. తలం తన్నేవాడు ఒకటి ఉంటే తాడిని తన్నేవాడు ఇంకోటి ఉంటాడు. ఏదో ఒకరోజు ఆయనకి తెలుస్తుంది. ఉంగరాలు చూస్తా మట్టేవాడు చెబితేనే మాట వింటారు కొందరు. మీరేం బాధపడకండి, మనసుంటే మార్గం ఉంటుంది. ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు. సరే సరే, నువ్వు వంట రెడీ చేయి.
ఆఫీస్కి వెళ్తాను. సరేనండి. చెప్పడం మర్చిపోయా, నా చిన్నప్పుడు స్నేహితుడు పార్వతి ఇంట్లో కనపడింది. తనకు తెలిసిన మంచి సంబంధాలు ఉన్నాయట. ఈ రోజు మన ఇంటికి వచ్చి చెప్తానండి. చూద్దాం తను ఏం చెప్తుందో. ఇతని కొద్ది వైభోగం, పైగా మన దురదృష్టం గోచుట్టి మీద రోకలు కొట్లాగా పిల్లకి గుజురోషం ఒకటి. అది కప్పెట్టి పెళ్లి చేయలేము కదా. సరే, ఏంటో గాజులు గలగల బొమ్మలోనే ఎదురైంది. పంపదీసి ఉదయం నేను నక్క తొక్కి వెళ్ళినట్లుంది. పోండి, మీకు ఎప్పుడు వేళకోవడమే. నేను చెప్పే విషయం సావధానంగా వినండి. ఈ చెబితే విని ఆ చెబితే వదిలేయకండి. ఇప్పుడు చెప్పు. నా స్నేహితురాలు భారతి కోసం చెప్పాను కదా. మధ్యాహ్నం తను వాళ్ళ ఆయన తీసుకొని మన ఇంటికి వచ్చింది. ఆయన బ్యాంక్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారట. పెద్దమ్మాయికి పెళ్లి చేసి కాపురానికి పంపించారట. తర్వాత అబ్బాయి పేరు వేణుగోపాల్ MBA చేసి ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నాడట. నెలకి 1,00,000కు పైగా జీతం అట. గుళ్ళో నాతో పాటు మన వల్లికి చూశారట. పిల్ల చక్కగా చిరిమి దీపం పెట్టుకునేలా ఉంది అని అనిపించిందట. వాళ్ళు వేణుకు చేసుకుంటామని అడిగారు. అప్పటికి చెప్పాను, అంగిట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందని. పిల్ల జాతకంలో కుజదోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళకి అలాంటి పట్టింపులు ఏమీ లేవని, అసలు జాతకాల కోసమే ఆలోచించమని, పైగా పెట్టిపోతులు కూడా ఏవి ఆశించమని చెప్పారు. నాకైతే ఎడకపోయే తీగ నాలకు చుట్టుకున్నది అనిపించింది. నిజంగా బిడ్డను పెట్టుకొని ఊరంతా తిరిగామేమో మనం. ఇదిగో అబ్బాయి ఫోటో చూడండి. చూసారా, దొరబాబులా ఉన్నారు. మన శ్రీవల్లి పక్కన చూడముచ్చటగా ఇంత కనిపించింది. ఇంతకన్నా మంచి సంబంధం మన తేడా. ఆలోచించండి. నువ్వు చెప్పింది నిజమే. పిల్లోడు బాగున్నాడు. కుటుంబమా మంచి సాంప్రదాయ కుటుంబం చెప్తున్నావు. పైగా వాళ్ళకి జీతకాలు పట్టింపులు లేకపోవడం నిజంగా మన అదృష్టం. సరే మరి, రేపు వెళ్ళి మంచి చెడి మాట్లాడుకోద్దాం. రేపటిదాకా ఎందుకు? శుభస్త శీఘ్రం. తలుచుకున్నప్పుడే తాతపోయాను అన్నట్టుగా ఇప్పుడే బయలుదేరుదాం. మనం వస్తున్నట్టు తాతకి ఫోన్ చేస్తాను. నేను మీసాలు లెక్క పెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది. లేవండి లేవండి. లేడీకి లేచిందే పరుగు. మా లేడీ గారు యమ హుషారుగా ఉన్నారు. ముందు పనిలో పని మా పెద్దనాన్న కొడుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. గంటకు తగ్గిన బొంత అన్నాడుగా. ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి ఒక్క కాడికి చెప్పు దెబ్బ అనిపించాలి.
ఇనుము విరిగినా అతకవచ్చు కానీ మనసు విరిగితే అతకలేరు. అంతలా మన మనసుని బాధ పెట్టాడు వాడు. ఫోన్లేండి, ఊరందరిది ఒక దారి, ఉనిపురి కట్టేది ఒక దారి. వదిలేయండి ఆయన్ని. గురువింద గింజ తన కింద నలు పెరగదట. మనకెందుకు ఇంకా అతని సంగతి? బయలుదేరడం పదండి. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. ఇందాక పార్వతి ఆయన వచ్చినప్పుడు అక్కయ్య గారు వచ్చారు. విషయం అంతా తెలుసుకున్నారు. వాళ్ళు వెళ్ళాక తన కొడుక్కి ఇవన్నీ ఇవ్వడం లేదని ఉక్రోషంతో నాన్న మాటలు అన్నారు. ఏదైతే నేనేం పట్టులు పట్టుకోవడానికి ఆ జాతకాలు పట్టుకుని ఆపు లేవన్నారు. అయినా నా మాటకు విలువ ఇవ్వకుండా పరాయి సంబంధాలకు పోతున్నారు. కొండనాటికి ముందేస్తే కొండనాటికి పోతుంది అంటూ శాపనార్థం పెట్టింది ఆవిడ. శుభం పరగ పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ఏదన్నట్టు ఈవిడ అప్సెట్ మాట్లాడేది. నాకు మాకు చాలా బాధ అనిపించింది. పోనీలే, మా అక్క సంగతి తెలుసు కదా. నువ్వెందుకు బొమ్మాయి గారు దొంగ అంటే బొదలు తడుగుతుంటావు? పట్టించుకోకు. గుడ్డు గుర్రానికి పళ్ళు తావడం తప్ప దానికి వేరే పని పాటు లేదు. పల్లెన మంగళి పిల్లి తరగలు కొరికినట్లు ఇలా అవుతూనే ఉంటుంది. వదిలే తన మాటలు నువ్వు. ఒరే కాంతారావు, మీ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పమన్నావుగా. ఇక్కడే ఈ సేవలో పనిచేస్తుంటాడు. నెలకి 10,000 జీతం. అతనికి కుజదోషం ఉండగా సరిపోతుంది ఇద్దరికి. వాళ్ళ నెంబర్ ఇస్తాను, ఓసారి మాట్లాడి సంబంధం కుదుర్చుకో. నా పేరు చెప్తే కట్నంలో కాస్త తగ్గిస్తారు. అన్నయ్య, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయట. అర్థమైంది అనుకుంటాను.